జూన్ 2025 మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ ఎస్ఐపి ఇన్ఫ్లోస్ రిజిస్టర్ అయిన మంత్ విత్ ఆల్మోస్ట్ 27,269 crores. వినడానికి అనిపిస్తుంది కదా, బట్ డేటా చూసినట్టయితే మోర్ దెన్ 50% ఆఫ్ ది ఎస్ఐపిస్ ని ఫస్ట్ 1 year లోనే ఆపేస్తున్నారంట. అండ్ మోర్ దెన్ 70% ఆఫ్ ది ఎస్ఐపిస్ విత్ ఇన్ 2 years లోనే ఆపేస్తున్నారు. అసలు కంటిన్యూస్ గా మోర్ దెన్ 5 years ఎస్ఐపిస్ చేస్తున్న పర్సెంటేజ్ ఎంతో తెలుసా? జస్ట్ 3 to 5% మాత్రమే. ఇలా ఎస్ఐపిస్ ని మధ్యలోనే ఆపేయడానికి మేజర్ రీజన్ ఏంటో తెలుసా? వాలటాలిటీ. ఎస్, లాస్ట్ 5 years గా మార్కెట్ ని లాంగర్ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే పాజిటివ్ గానే ఉంది. బట్ 1-2 years టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే ఎప్పుడు కూడా వాలటైల్ గానే బిహేవ్ చేసింది. అండ్ ఈవెన్ లాస్ట్ 1 year గా చూసినా, అంటే లాస్ట్ జూలై నుంచి ఇప్పటి వరకు చూసినా కూడా మార్కెట్ పెద్దగా గ్రో అయినట్టయితే మనకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 ఫండ్స్ లోనే లాస్ట్ 1 year గా మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఈ 1 year గా మార్కెట్ మనకి డెలివర్ చేసిన రిటర్న్ ఎంతో తెలుసా? జస్ట్ 3.44%. ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇక్కడ చాలా మంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే, హిస్టారికల్లీ ఎస్ఐపిస్ బెటర్ రిటర్న్స్ ఎప్పుడు డెలివర్ చేసాయో తెలుసా? ఆపకుండా 7 years ఆ ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేసినప్పుడు. అందుకే ఎస్ఐపిస్ అనేవి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం అని అందరూ చెప్తుంటారు. బట్ ఇది మిస్ అయ్యి విత్ ఇన్ 6 months 1 year లో నీడ్ ఉన్న మనీని కూడా తీసుకొచ్చి మార్కెట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాలటాలిటీ చూసి ఏం చేయాలో తెలియక లాసెస్ బుక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ మార్కెట్ లో ఎస్ఐపిస్ చేసినప్పుడు మనందరికీ తెలిసిందే, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12-13% అని తీసుకుంటూ ఉంటాం. బట్ ఆ 12-13% ఏదైతే ఉందో అది లాంగర్ టైం పీరియడ్ లో మార్కెట్స్ యావరేజ్ గా డెలివర్ చేసిన రిటర్న్, అంతేగాని ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా డెలివర్ చేసిన రిటర్న్ కాదు. సో ఎస్ఐపిస్ లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఉండే ఆశ ఏంటి? నా రిటర్న్ ని ఇంకొంచెం పెంచుకుంటే బాగుంటుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ 25,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నట్టయితే ఇయర్ కి ఒకసారి దాన్ని 10% స్టెప్ అప్ చేసుకుంటూ నెక్స్ట్ 25 years కి ఎస్ఐపిని ఇలాగే కంటిన్యూ చేస్తే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12% అనుకుంటే మనకి క్రియేట్ అయ్యే కార్పస్ 9.83 crores. అది రిటర్న్ ఇంకొక 1% అంటే 13% ఎక్స్పెక్టెడ్ రేట్ తీసుకుంటే మనకి క్రియేట్ అయ్యే కార్పస్ 11.11 crores. అదే మన ఇన్వెస్ట్మెంట్స్ ఎవ్రీ ఇయర్ 14% తో గ్రో అవుతున్నాయి అనుకోండి, మనకి క్రియేట్ అయ్యే వెల్త్ 12.59 crores. ఈ 2% డిఫరెన్స్ వల్ల మనకి క్రియేట్ అయ్యే అడిషనల్ వెల్త్ ఎంతో తెలుసా? ఆల్మోస్ట్ నియర్ టు 3 crores. అంటే ఈ 12% అండ్ 14% రిటర్న్ కేస్ ఏదైతే ఉందో ఈ రెండింటికి మధ్య వెల్త్ క్రియేషన్ లో 28% డిఫరెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. బట్ ఈ 1-2% అడిషనల్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది నిజంగా మనం క్రియేట్ చేయగలమా? అదే మనం ఈ రోజు వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎస్ఐపిస్ రిలేటెడ్ గా మన రిటర్న్స్ ని ఇంకొంచెం బెటర్ చేసుకోగలిగే స్ట్రాటజీ ఇది. సో మీరు చేస్తున్న ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ట్వీక్ చేయడం వల్ల ఈ 1-2% ఎక్స్ట్రా రిటర్న్ అయితే డెలివర్ చేసుకోగలుగుతారు. ఆ స్ట్రాటజీ ఏంటి ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. దానికన్నా ముందు ఇదే ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే దిస్ ఈస్ అసెట్ వేవ్, అ ప్లేస్ వేర్ యూ కెన్ గ్రో ఇన్ ఫినాన్స్, బిజినెస్ అండ్ కెరియర్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్, ఎందుకంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ మీకు ఫ్రీ అవ్వచ్చు, బట్ మాకు ఇలాంటి మంచి వీడియోస్ తీసుకొని రావడానికి అయితే చాలానే బూస్ట్ అయితే ఇస్తుంది. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇంకా లాగ్ చేయకుండా లాగించేద్దాం. ఫస్ట్ అసలు ఎస్ఐపి ఎలా పనిచేస్తుంది? ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ ని మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎస్ఐపి అంటారు. బట్ ఈ స్మార్ట్ ఎస్ఐపిస్ ఆర్ మ్యాజిక్ ఎస్ఐపిస్ ఎలా పనిచేస్తాయంటే, మార్కెట్ ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉందనుకోండి, మనం చేసే ఎస్ఐపి అమౌంట్ ని తగ్గించి ఇన్వెస్ట్ చేస్తాం. అదే మార్కెట్ లోవర్ వాల్యుయేషన్ లో ఉంటే మనం చేయాలనుకున్న ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఉందో దానికి ఇంకొంచెం అమౌంట్ ని యాడ్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. అదే మార్కెట్ ఫెయిర్ వాల్యూడ్ లో ఉందనుకోండి, మనం ఎంతైతే ఎస్ఐపి చేయాలనుకుంటున్నామో దాంతోనే కంటిన్యూ అవడం. ఇలా టైం టు టైం మార్కెట్ సినారియోస్ ని బేస్ చేసుకొని మన ఎస్ఐపి అమౌంట్ ని మార్చుతూ ఉన్నాం అనుకోండి, బెటర్ రిటర్న్ వర్క్అవుట్ అవుతుందని బ్యాక్ టెస్టెడ్ డేటా చెప్తుంది. అండ్ ఈ ఫెసిలిటీని అయితే చాలా ఫండ్ హౌసెస్ ఆఫర్ చేస్తున్నాయి. కొటాక్ ఏఎంసీ వాళ్ళు దీన్ని స్మార్ట్ ఎస్ఐపి అంటారు, హెచ్డిఎఫ్సి వాళ్ళు ఫ్లెక్స్ ఎస్ఐపి అని, అలాగే ఐసిఐసిఐ వాళ్ళు బూస్టర్ ఎస్ఐపి అని, ఇలా డిఫరెంట్ ఫండ్ హౌసెస్ కి డిఫరెంట్ నేమ్స్ తో ఈ ఎస్ఐపిస్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు. బట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, దీన్నే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీని ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ కి కొటాక్ స్మార్ట్ ఎస్ఐపి ప్లాన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఎగ్జాంపుల్ కి మాత్రమే, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. ఈ స్మార్ట్ ఎస్ఐపిని మనం ఆప్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎస్ఐపిస్ ఎలా పనిచేస్తాయంటే, సో సింపుల్ గా మనం చేయాలనుకున్న 10,000 ఎస్ఐపి ఏదైతే ఉందో మార్కెట్ లోవర్ వాల్యుయేషన్ లో ఉంటే ఆ 10,000 కి అడిషనల్ గా ఇంకొక 10,000 యాడ్ చేసి అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. అదే మార్కెట్ ఓవర్ వాల్యూడ్ లో ఉంటే మనం చేయాలనుకున్న 10,000 ఏదైతే ఉందో దాంట్లో 1/2 or 5,000 మాత్రమే ఆ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇలా చేయడం వల్ల నార్మల్ ఎస్ఐపి కన్నా ఈ స్మార్ట్ ఎస్ఐపి అడిషనల్ గా 1-2% రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తుందని వీళ్ళే బ్యాక్ టెస్టెడ్ డేటాని అయితే చూపిస్తున్నారు. అసలు మార్కెట్ లోవర్ వాల్యుయేషన్ లో ఉందా, ఫెయిర్ వాల్యుయేషన్ లో ఉందా, హయ్యర్ వాల్యుయేషన్ లో ఉందా అని ఫండ్ హౌస్ ఎలా డిసైడ్ చేస్తుంది? అది కొటాక్ వాళ్ళు ఆఫర్ చేసే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ డెసిషన్ అయితే
తీసుకుంటారు. ఐ థింక్ మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ ఆర్ డైనమిక్ అలొకేషన్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో ఒక ఐడియా ఉంది. ఇన్ కేస్ మిస్ అయినట్టయితే మనం ఆల్రెడీ దీన్ని హైబ్రిడ్ ఫండ్స్ వీడియోలో అయితే కవర్ చేసాం. ఎండ్ కార్డ్స్ లో ఉంచితే చూడడానికి ట్రై చేయండి. బట్ సింపుల్ గా ఇవి ఎలా వర్క్ అవుతాయో చాలా క్విక్ గా చూసేద్దాం. ఈ బ్యాఫ్ ఆర్ డైనమిక్ అలొకేషన్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ కాబట్టి దీంట్లో ఫండ్ మేనేజర్ మార్కెట్ సినారియోని బట్టి ఈదర్ ఈక్విటీ పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోనైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా డెట్ పార్ట్ ఆఫ్ ది పోర్ట్ఫోలియోనైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ ఫండ్స్ లో బోత్ ఈక్విటీ అండ్ డెట్ కాంబినేషన్ అయితే మనం చూడొచ్చు. సో ఫండ్ మేనేజింగ్ టీమ్ రెగ్యులర్ గా మార్కెట్స్ ని ట్రాక్ చేస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయని వాళ్ళు ఫీల్ అయితే ఆటోమేటిక్ గా ఈ ఫండ్ లో ఈక్విటీ అలొకేషన్ తగ్గించి డెట్ అలొకేషన్ అయితే పెంచుతారు. అదే మార్కెట్స్ చీపర్ వాల్యుయేషన్ లో ఉన్నాయి అనుకుంటే ఈక్విటీ అలొకేషన్ ని పెంచి డెట్ అలొకేషన్ అయితే తగ్గిస్తారు. సో ఈ ఫండ్ ఒక అలొకేషన్ బేస్ చేసుకొని ఈ కొటాక్ స్మార్ట్ ఎస్ఐపిస్ అయితే పనిచేస్తూ ఉంటాయి. సో ఇన్ కేస్ ఈ కొటాక్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ లో ఈక్విటీ అలొకేషన్ 60% కన్నా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఈ స్మార్ట్ ఎస్ఐపిస్ ఎలా పనిచేస్తాయంటే మార్కెట్ లోవర్ వాల్యుయేషన్ లో ఉందని కన్సిడర్ చేసుకొని మన ఎస్ఐపి అమౌంట్ ని 2x చేసి అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. అదే ఈక్విటీ అలొకేషన్ ఈ ఫండ్ లో 40 to 60% మధ్యలో ఉంటే మార్కెట్ న్యూట్రల్ గా ఉందనుకొని సేమ్ ఎస్ఐపిస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉంటాయి. అదే ఈక్విటీ అలొకేషన్ లెస్ దెన్ 40% కి వెళ్తున్నట్టయితే మార్కెట్ చాలా ఎక్స్పెన్సివ్ జోన్ లో ఉంది అని కన్సిడర్ చేసుకొని మన ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో ఆ అమౌంట్ లో హాఫ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇది స్మార్ట్ ఎస్ఐపిస్ పనిచేసే వే అయితే మోరల్లెస్ అదర్ ఫండ్ హౌసెస్ ఆఫర్ చేసి ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో లైక్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్స్ ఎస్ఐపి అవ్వచ్చు లేదా ఐసిఐసిఐ బూస్టర్ ఎస్ఐపి అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొన్ని కండిషన్స్ చేంజ్ చేస్తూ దగ్గర ఇలాగే వర్క్ అవుతాయి. బట్ ఇలా చేయడానికి మనకున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఈ ఎస్ఐపిస్ లో మన దగ్గర ఉన్న బ్రోకింగ్ అకౌంట్స్ నుంచి అయితే ఇన్వెస్ట్ చేయడం అవదు. డైరెక్ట్ గా ఫండ్ హౌస్ కి కాల్ చేసి దీని రిలేటెడ్ గా కనుక్కొని వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేయడం అవుతుంది. అది కొంచెం కష్టమే. బట్ ఇదే మనం ఓన్ గా చేసుకోవాలంటే డోంట్ వరీ, ఆ డిఐవై పార్ట్ ని కూడా ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ స్టెప్ సింపుల్ గా ఎన్ఎస్సి వెబ్సైట్ కి వెళ్ళి మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో దాని ఒక క్లోజింగ్ పిఈ రేషియోని చూసుకోవడం. ఇక్కడ పిఈ రేషియో అని ఎందుకు అంటున్నా అంటే మోరల్లెస్ ఒక స్టాక్ కానీ లేదా ఇండెక్స్ కానీ హయ్యర్ వాల్యుయేషన్ లో ఉందా లేదా లోవర్ వాల్యుయేషన్ లో ఉందా అని చెక్ చేసుకోవడానికి ఈ పిఈ రేషియో అయితే యూజ్ అవుతుంది. సో యావరేజ్ గా లాస్ట్ కొన్ని ఇయర్స్ గా నిఫ్టీ ఒక పిఈని చూసినట్టయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 18 to 24 పిఈ రేషియో మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని నుంచి మన ఎస్ఐపిస్ ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇన్ కేస్ నిఫ్టీ 50 ఇండెక్స్ ఒక పిఈ 24 కన్నా అబవ్ వెళ్తుంటే మన ఎస్ఐపిస్ ని కొంచెం తగ్గించి ఇన్వెస్ట్ చేయడం. అదే పిఈ 18 కన్నా కిందకు వస్తున్నట్టయితే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం పెంచి ఇన్వెస్ట్ చేయడం. ఆ ఎస్ఐపి అమౌంట్ ఎంత అనేది కంప్లీట్ గా మీ చాయిస్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్, ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే బదులు ఇండెక్స్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మెజారిటీ ఇండెక్స్ ఫండ్స్ అన్ని కూడా ఇండెక్స్ ఈటీఎఫ్ లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో దానికి దీనికి మధ్యలో కొంచెం ట్రాకింగ్ ఎర్రర్ అయితే ఉంటుంది. దాంతో పాటు ఫండ్స్ కి కొంచెం ఎక్స్పెన్స్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే బదులు ఇండెక్స్ ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇన్ కేస్ ఈటీఎఫ్స్ రిలేటెడ్ గా సింపుల్ అండ్ క్లియర్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో ఈటీఎఫ్ ప్లీజ్ అని ఒక కామెంట్ అయితే డ్రాప్ చేయండి. ఆ వీడియోని ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇది ఓవరాల్ గా ఈ స్మార్ట్ ఎస్ఐపిస్ ఆర్ మ్యాజిక్ ఎస్ఐపిస్ వర్క్ చేసే వే అయితే. అండ్ అగైన్ మార్కెట్స్ లో ఎప్పుడు గ్యారంటీడ్ రిటర్న్ అనేది ఉండదు. ఈ స్ట్రాటజీ కూడా లాస్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ టెస్టెడ్ డేటా మీద బేస్ చేసుకొని తీసిందే. అంతేగాని నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇలాగే వర్క్ అవుతుందని చెప్పడానికి ఏమీ లేదు. సో మార్కెట్ లో యాక్టివ్ గా పనిచేస్తూ ఈ స్ట్రాటజీ వల్ల నాకు నిజంగా 1 or 2% వర్క్ అవుతుందని మీరు ఫీల్ అయితేనే దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ ఎక్స్ప్లోర్ చేశాక బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసేకుండా దీని రిలేటెడ్ గా కంప్లీట్ నాలెడ్జ్ ని తెలుసుకొని కుదిరితే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేశాక ఇన్వెస్ట్ చేయాలన్న డెసిషన్ అయితే తీసుకోండి. ఈ వీడియోని కూడా మేము ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నాం కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఎస్ఐపిస్ అన్ని కూడా కంటిన్యూస్ గా లాంగర్ టైం ఫ్రేమ్ లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడే మనం మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు. అంతేగాని 1 or 2 ఇయర్స్ లో మనకి వండర్స్ క్రియేట్ చేసే రిటర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ఇన్ కేస్ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.